ఈటెల రాజేందర్ గారు ఈరోజు అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని వాళ్ళ పనిని వాళ్ళు చేయమని చెప్పి సీఎం గారు ఆదేశిస్తే దాన్ని కూడా తప్పుపడుతుర్రంటే మీ యొక్క చిట్టాలు బయటపడుతుర్రన్నా, మీ అక్రమాలు బయటపెడుతున్న ఒక భయంతో ఈరోజు అధికారుల పైన మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఒక ఎంపీగా, మంత్రిగా అనుభవం ఉన్న మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది సరికాదు. దానితో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తోటి లోపాయిక ఒప్పందాలు చేసుకొని కల్వకుంట్ల తారక రామారావు గారితో, హరీష్ రావు గారితో ఒప్పందాలు చేసుకుంది మీరు. రేపొద్దున ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి, బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఒకటే, మాట్లాడే మాటలు కూడా ఒకటే రకంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఏమో పింక్ బుక్ అని చెప్పి మాట్లాడితే మీరేమో బయటకు వచ్చి కాషాయ బుక్లో లెక్కలు రాస్తామని చెప్పి మాట్లాడుతున్న సందర్భాల్లో మధ్యలో పింక్ బుక్ అని మాట్లాడినారు. అంటే ఇద్దరు లోపాయిక ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఏ బుక్లో లెక్కలు రాస్తారో మీకే అర్థమవుతలే. లెక్కలు రాసేది ఉంటే మీ భూ అక్రమాలు, మీరు చేసిన అవినీతి దందాలు, వాళ్ళు చేసిన లిక్కర్ స్కామ్లు, మీరు దోచుకున్న ఏదైతే భూమిలో ఉంచి లెక్కలు రాలి ఇవన్నీ లెక్కలు బయటకు వస్తాయి. ఇప్పటికన్నా ఈటెల రాజేందర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నోటికి ఏది పడుతుంది మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఒక అర్హత మీకు లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మీరు ఇస్తాన్న ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు, దాని లెక్కలు చెప్పురి. దానితో పాటు తెలంగాణకి రావాల్సిన వాటాని, హక్కుల్ని తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి ఏంది, భారతీయ జనతా పార్టీ మీ యోగదానము, మీరు బాధ్యతతోటి ఏ రకంగా వివరించారో దానిపైన సమాధానాలు చెప్పి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఓట్లు అడగాలని చెప్పి ఈటెల రాజేందర్ గారిని హెచ్చరిస్తున్నా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.